ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అందరికి కూడా మెగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించినారు. ఆ మెగా డిఎస్సి ఎగ్జామ్ మొత్తం అవకతవకలతోనే జరిగింది. ఇది మెగా డిఎస్సి ఎగ్జామ్ నిరుద్యోగులకి లేకపోతే ఎవరైతే కష్టపడి చదివినారో వాళ్ళకు ఉండేలాగా లేదు. ఇది ఎవరైతే డబ్బులు పెట్టి పదవి పోస్ట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు వచ్చే విధంగా డిఎస్సి ఎగ్జామ్ ప్రక్రియ అనేది కూడా మొత్తం ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే దాని గురించి ఎవరైనా ప్రశ్నించినా ఇది మామూలుగా చక్కగా జరగలేదు, లేదంటే ఏదైనా లోటుపాట్లు ఎత్తి చూపించినా కూడా, ఎక్కడైనా వాళ్ళ అభిప్రాయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ఈరోజు క్రిమినల్ కేసులు పెట్టి అంత పెట్టి వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ కూటమి సర్కారు. అదే విధంగా ఈరోజు ఏదైతే ఒక్కొక్క డిఎస్సి పోస్ట్ 15 లక్షలు కమ్మినారు అని చెప్పి ఏదైతే కూటమి సర్కార్ పైన ఆరోపణలు వస్తున్నాయో దీనికందరికీ చంద్రబాబు నాయుడు కానీ, ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎవరో ఒక వ్యక్తి ఈరోజు ఫోన్లలో మాట్లాడుతూ టీచర్ పోస్ట్ కావాలంటే 15 లక్షలు కట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు అన్నోన్ మ్యాన్ ఆ కాల్స్ మాట్లాడింది కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే కూటమి సర్కార్కి అందరు కూడా ప్రజలు ఇది ఏమి అట్లాంటి అవకతవకలు జరగలేదని చెప్పి తెలుసుకుంటారు. కాబట్టి ఏదైనా కూడా ఈ నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్ మీరు రిలీజ్ చేయడమే ఫస్ట్ వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని మీరు ఫస్ట్ సైన్ చేసిన ఫైలే అది. కాబట్టి మీరు ఏదైతే రిలీజ్ చేసినారో ఈ 2 ఏళ్ళ కాగా ఒక డిఎస్సి పోస్ట్ రిలీజ్ చేసినారో దానికి మీరు కనీసం అవకతవకలు లేకుండా కూడా మీరు నడపలేని పరిస్థితులలో ఈరోజు ఆ ఎగ్జామ్ జరిగింది. అదే చూసుకుంటే మనం ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి అన్ని ఫ్యామిలీని వదిలిపెట్టి పల్లెటూరులో ఉన్న టౌన్లోకి వచ్చి హాస్టల్ ఫీజులు కట్టుకుంటా, కోచింగ్ల సెంటర్లకు డబ్బులు కట్టుకుంటా, ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా, అన్ని చేసుకుంటా ఈరోజు వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెగా డిఎస్సి ఎగ్జామ్ రాస్తే దాంట్లో మీరు ఈ విధంగా అవకతవకలు జరిగి ఏదైతే డబ్బులు 15 లక్షలకి మీరు అమ్ముతున్నారు అని చెప్పి ఏదైతే బయట రూమర్ ఉందో దానిపైన మీరు సమాధానం చెప్పుకోలేకపోతే మాత్రం మీ కూటమి సర్కార్కి అది ఒక మచ్చగా మిగిలిపోతుంది. మేమేమి వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మేమేమి ఎవరం కూడా ఈరోజు మా స్వార్థం కోసం కానీ మా పార్టీ కోసం కానీ మేము చేయడం లేదు. కేవలం నిరుద్యోగులకి డిఎస్సి పరీక్షలలో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పియండి అని మేము వాళ్ళ తరఫున నిరసన తెలియజేస్తున్నాం తప్పనిస్తే మా సొంత ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఏం లేదు. అదే విధంగా చూసుకుంటే నేను చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళతో నేను మాట్లాడినాను. దాంట్లో చాలా మందికి కూడా ఇది డిఎస్సి క్యాండిడేట్ ఇది అలాట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. కాల్ లెటర్ షేక్ మస్తాన్ బి అని చెప్పి ఆమెకి కాల్ లెటర్ కూడా వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఆమెకు ఉద్యోగం నీకు రాలేదమ్మా, నీ వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇది 75 మార్కులు వచ్చినాయి ఆమెకి. ఆమె ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కష్టపడి చదివి ఈ రోజు ఇన్ని మార్కులు తెచ్చుకొని కాల్ లెటర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ రోజు ఆమెకు ఉద్యోగం రాకపోతే ఏం రాకపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి చదివింటారు, వాళ్ళు దానికోసం ఎంత శ్రమ పెట్టుకుంటారు, అన్ని ఫ్యామిలీలు ఉన్నా అన్ని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు మాకు కష్టపడి చదువుకొని 75 మార్కులు తెచ్చుకొని కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం లేదు అని చెప్పి ఆమెను ఎన్నికి పంపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఏవేవైతే అవకతవకలు జరిగినాయో ఇవన్నీ కూడా కూటమి సర్కారు మాట్లాడి ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించి దీనికి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళని ఎవరైతే అర్హులో వాళ్ళకి డిఎస్సి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. పేరు షేక్ మస్తాన్ బి. నా మార్క్స్ 75.8806. కాల్ లెటర్ వచ్చింది. ఇట్లా రిజెక్టెడ్ లిస్ట్ లో నా పేరు లేదు, సెలక్షన్ లిస్ట్ లో నా పేరు లేదు. ఇప్పుడు ఎందుకు లేదనేది రీజన్ నాకు తెలియాలి. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. తప్పు జరిగిందని దీనికి రుజువు కదా. నా పేరు అసలు గ్రీవెన్స్ కి కూడా అప్లై చేసినాము, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇట్లా కోర్టులు కేసులు వెంట తిరగాలంటే మా శక్తి స్తోమత లేదు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఎందుకోసం నా పేరు సెలక్షన్ లిస్ట్ లో లేదు అనేది ఇంతవరకు నాకు తెలియదు. ఎంతో మనోవేదనకు గురై ఉన్నాను నేను ఇన్ని రోజులు. నాకు ఎందుకు అనేది తెలియాలి. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. ఎందుకు తప్పు జరిగినప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు?